నమస్తే, స్వాగతం. స్నేహితులారా, ఈ 3 రకాల స్త్రీలు ఏమాత్రం తప్పు చేసినా కూడా శివలింగంపై నీళ్లు సమర్పించకూడదు, లేకపోతే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. స్నేహితులారా, శ్రావణ మాసం అంటే శ్రావణ మాసం. ఇది భగవాన్ శివుడికి అత్యంత ప్రియమైన నెలగా చెప్పబడుతుంది. ఈ నెలలో భక్తులు గొప్ప ప్రేమ, శ్రద్ధతో శివుని పూజిస్తారు. నీవు ఈ రోజు నీకు శ్రావణ మాసం యొక్క గొప్పతనంతో జోడించబడిన ఒక పురాణ కథ చెప్పబోతున్నాను. ఈ కథ మాతా పార్వతి, భగవాన్ శివుడి సంభాషణతో మొదలవుతుంది. ఈ కథలో దాగిన సందేశం ప్రతి భక్తుడికి అమూల్యమైనది. ఈ కథను శ్రద్ధగా పూర్తిగా వినేవారి మనోకామనలను మహాదేవుడు నెరవేరుస్తాడు. శివలింగంపై కోట్ల సార్లు నీళ్లు సమర్పించిన కథను భావన, ఆస్థతో విందాం. ఒకసారి భగవాన్ శివుడు తన అర్ధాంగ పార్వతితో కలిసి కైలాస పర్వతంపై విరాజమానంగా ఉన్నారు. చుట్టూ అద్భుతమైన శాంతి నెలకొని ఉంది. మాతా పార్వతి మనసులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తాయి. ఆమె వినమ్ర స్వరంతో భగవాన్ శివుని అడిగింది, స్వామి, నీవు సర్వవ్యాపి, సర్వేశ్వరుడవు. ఈ సృష్టిలోని ప్రతి కణంలో నీ స్థానముంది. శ్రావణ మాసం నీకు అత్యంత ప్రియమైనదని, ఈ నెలలో నీ భక్తులు గొప్ప శ్రద్ధతో నిన్ను పూజిస్తారని నాకు తెలుసు. ఓ మహాదేవా, శ్రావణ మాసం గురించి నా మనసులో కొన్ని సందేహాలు ఉన్నాయి. దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. భగవాన్ శివుడు పార్వతి యొక్క ఆసక్తిని చూసి మందమైన చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఓ పార్వతి, నీ మనసులో ఉన్న ప్రశ్నలను నిస్సంకోచంగా అడుగు. నీ జిజ్ఞాసను తీర్చడం నా బాధ్యత. అప్పుడు మాతా పార్వతి గౌరవంగా ఇలా అడిగింది, ప్రభు, శ్రావణ మాసం వ్రతం అందరూ చేయాలా? ఈ వ్రతం చేయడానికి నియమాలు ఏమిటి? దీన్ని ఎలా చేయాలి? ముఖ్యంగా శివలింగంపై నీళ్లు సమర్పించకూడని వ్యక్తులు లేదా పరిస్థితులు ఏమిటి? ఈ పవిత్ర శ్రావణ మాసం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చెప్పు. ఈ విషయాలు తెలుసుకోవడానికి నాకు చాలా ఆసక్తిగా ఉంది. మాతా పార్వతి ప్రశ్నలు విని మహాదేవుడు గంభీర స్వరంతో వివరించడం మొదలుపెట్టాడు. దేవి, నీవు చాలా ముఖ్యమైన ప్రశ్నలు అడిగావు. వీటిలో మానవజాతి యొక్క క్షేమం దాగ ఉంది. శ్రద్ధగా విను. శ్రావణ మాసంలో శివపూజకు సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రతి భక్తుడు వీటిని పాటించాలి. ఈ నియమాలను ఉల్లంఘించి అపవిత్రంగా ఉండి శివలింగ పూజ చేసే భక్తుల పూజను నేను స్వీకరించను. నియమాలు ఉల్లంఘించడం వల్ల పూజ ఫలం లభించకపోగా బదులుగా పాపం సంక్రమిస్తుంది. నీకు నేను ఈరోజు 3 రకాల స్త్రీల గురించి చెప్తాను. వారు శివలింగంపై